స్టేజ్లో పాడాను, స్టేట్ వైడ్ కాంపిటీషన్ వెళ్ళాను. అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ డ్యాన్స్ పరిచయం, అంటే ఇలాంటి డ్యాన్సెస్ నాకు పరిచయం. చాలా ప్రోగ్రామ్ చేశాను, కానీ ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అరుదు, చాలా గొప్ప అవకాశం, నిజంగా జీవితంలో మర్చిపోయే అవకాశం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం అనుకున్నాం కదా, హరితహారం కింద పచ్చగా పొలాలు పారావాలి, మనకు పసిడి శ్రేణులు పండాలి. ఇప్పటివరకు ఏ కోర్టు చట్టాలు ఏదైనా కూడా ప్రజల సుఖ సంతోషాల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. ఈవెన్ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే అడవులను సహజ సంపదను కాపాడాలని చెప్తుంది కదా. సో ఆ సహజ సంపదను కూడా అన్ని కాపాడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నీరు కావాలి. సో తెలంగాణలో ఒక గొప్ప అవకాశం, ఆ నీరును ప్రొటెక్ట్ చేయాలంటే మనకు కృష్ణా లేదు, గోదావరి ఒకటే కాదు. నేను గోదావరి ఒకటి పాడుతున్నాను, అందరికీ సార్ తెలుసు. లాస్ట్ టైం అంటే కొంతమంది మన ట్రైనింగ్స్ అడిగారు, మీరు దయచేసి మళ్ళీ అదే పాట పాడని చెప్పారు, నేను అదే పాట కోరుకుంటున్నాను సార్. సో గోదావరి సస్యశ్యామలం చేయాలంటే, తెలంగాణకు హరితహారం కావాలంటే, మన బంగారు పంటలు మాగాని పంటలుగా మారాలంటే గోదావరి ఏకైక లక్ష్యం. గోదావరి మనకు ఆసరా. తెలంగాణకు మిషన్ భగీరథ కార్యక్రమం చెప్పినా కూడా, ఏ ప్రోగ్రామ్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ తీసుకున్న ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా ఏకైక ఆధారం గోదావరి. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. గలగల గల పారుకుంటూ కిల 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 నవ్వుకుంటూ చెట్టు చెమలు దాటుకుంటూ సెలయేరై సాగుతావు. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. నోరు లేని మూగ జీవులను చూసి నీ పిల్లలను పుట్టివమ్మా, మండటి ఎండల్లో గొంతెండిపోతుంటే దోసరిల్లిపోతివమ్మా. నోరు లేని మూగ జీవులను చూసి నీ పిల్లలను పుట్టివమ్మా, మండటి ఎండల్లో గొంతెండిపోతుంటే దోసరిల్లిపోతివమ్మా. గారాల బిడ్డల గొంతు తడుపుకుంటూ గలగల పారుతూ వెళ్ళిపోతున్నావు. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. ఉదయించే సూర్యుడు నిన్ను పైన ఎర్రని సింధూరమమ్మ, నీటి ఎలల పైన నాట్యమాడుతుంటే నీకెంత సంతోషమమ్మా. ఉదయించే సూర్యుడు నిన్ను పైన ఎర్రని సింధూరమమ్మ, నీటి ఎలల పైన నాట్యమాడుతుంటే నీకెంత సంతోషమమ్మా. గలగల పారుతూ కిలకిల నవ్వుతూ కిన్నెర సానివై ఆడుకుంటావమ్మ. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. అందాల అడవులు చిందులేసుకుంటూ ఆటలాడుకుంటావమ్మా, పక్షులన్నీ కలిసి పాట పాడుకుంటే పరవశించిపోతావమ్మా. అందాల అడవులు పాట పాడుకుంటూ ఆటలాడుకుంటావమ్మా, పక్షులన్నీ కలిసి పాట పాడుకుంటే పరవశించిపోతావమ్మా. పండు వెన్నెల్లోన నిండు పౌర్ణమి నాడు పసిపాపలా నువ్వు అంబడుతుంటావు. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. కావేరివై నువ్వు కనకరించి మమ్ము కాపాడుకుంటున్నవమ్మా, కృష్ణమ్మగా మారి కన్న తల్లివై కొండంత అండైతివమ్మా. కావేరివై నువ్వు కనకరించి మమ్ము కాపాడుకుంటున్నవమ్మా, కృష్ణమ్మగా మారి కన్న తల్లివై కొండంత అండైతివమ్మా. కోట్లాది జనులకు కొదవలేదని చెప్పి కొలచి మమ్ము నిన్ను పూజించమన్నావు. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. గోదారమ్మ నీకు కోటి దండాలే, శతకోటి దండాలే. ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ఇప్పటి వరకు కూడా మార్నింగ్ సెషన్లో ఆల్రెడీ సునీల్ గారు చెప్పడం జరిగింది, డైరెక్టర్ ల్యాండ్ లాస్ అండ్ పాలసీస్. ఆయన కూడా మార్నింగ్ క్లియర్గా అన్ని విషయాలు కూడా
చెప్పడం జరిగింది. అన్ని కూడా రిలేటెడ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూ చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా మనతో పాటు ఏపీ సురేష్ గారు అడ్వకేట్ హైకోర్టు ఆయన కూడా తన చక్కగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నౌ వీఆర్ విత్ ప్రొఫెసర్ పిజి శంకర్రావు గారు, ఇది డిస్ట్రిక్ట్ ఫ్యాకల్టీ కూడా నల్సార్ యూనివర్సిటీ. ఇప్పుడు వీరు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ శంకర్రావు గారు. అయితే ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు మన డిపార్ట్మెంట్ ఒక విషయాలంటే ఫారెస్ట్ ఇష్యూస్ మీద మనం కేసు రిజిస్టర్ చేయాలంటే ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో కావాలి, దాంట్లో మనకు వచ్చే ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఎక్కడ మనం ఎక్కడ ల్యాక్నెస్ ఉంది, ఆ ల్యాక్నెస్ విషయంలో మనకి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ బ్యాంక్లో మేము ప్యూర్ చేయలేకపోతున్నాం, కోర్టుకి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతున్నాం అనే విషయాల మీద మీరు ఏమైనా ఫర్దర్గా దాని మీద ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మనకి శంకర్రావు గారు ఈజ్ వెరీ ఓపెన్ టు డిస్కస్ ఆన్ ది ఇష్యూస్. ఎవరు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేము కూడా మాకేమైనా డౌట్ ఉంటాం, మీకేమైనా డౌట్ ఉంటాం, అందరం కలిసి కూడా మనం ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫారెస్ట్లో కేసులు రిజిస్టర్ చేయడానికి ఉంటే బాగుంటుందో దాని మీద మనం ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యి బెటర్గా తెలుసుకుంటే బాగుంటుంది. While implementing the Forest Act. ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ మీకు ఖచ్చితంగా మీకు ఈ రిమైండ్ రిపోర్ట్ తయారు చేసేది మీరే, సెక్షన్ ఆఫీసర్లు అంటే ఆల్సో రేంజ్ ఆఫీసర్స్. రిమైండ్ రిపోర్ట్, ఆ రిమైండ్ రిపోర్ట్లో కూడా చాలా ఫ్యాక్ట్స్ మిస్ చేస్తుంటాం, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలని కూడా మనం మిస్ అవుతుంటాం. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Sides of a coin. One is substantive law, other is procedural. You can coin 10 rupees coin ఉంది కదా, ఒక దిక్కు గవర్నమెంట్ బోర్డు ఉండదు, ఎండ ఉండదు, ఆ ఎండ ఉన్న ఎంత దిక్కు వాల్యూ ఉండదు. ఆ 10 రూపీస్ చెల్తుందా ఎందుకు ఒకటి విషయం ఉన్నది. ఈ రెండు ఉంటేనే దానికి విలువ, అవి రెండు లేనప్పుడు అదొక ఇనుప ముక్క. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 లైన్స్ ఏంటంటే ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ. ఇంకో సైడ్లో ఏముంది, వాల్యూ ఉంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కేసెస్ ఫైల్ చేయాలంటే 2 sides ఉంటాయి. వన్ ఈజ్ సబ్స్టాంటివ్ లా, అదర్ ఈజ్ ప్రొసీజరల్. మీరు అడ్వకేట్ చెప్పేదంటే మీ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్కు డాక్టర్ దగ్గర పోతారు, మీ ప్రాబ్లం వింటాడు, ఏ మెడిసిన్ ఇవ్వాలని అన్నాడు. అదేవిధంగా మీరు ప్రాబ్లమ్స్ చెప్తే ఈ యాక్ట్ కింద ఏ ప్రొవిజన్స్లో నేను ఫైట్ చేయాలి, దట్ ఇస్ ఫస్ట్ థింగ్ అడ్వకేట్. సెకండ్ థింగ్ ద ప్రొసీజర్. సో ఈ సబ్స్టాంటివ్ పార్ట్ మీ చేతిలో ఉంది. కేసు ఓడిపోవాలన్నా గెలవాలన్నా యూ కెనాట్ బ్లేమ్ ది అడ్వకేట్. ఒక అత్త కోడలకు 1/2 కిలో పిండి ఇచ్చి 30 రొట్టెలు చేయగలరు. ఇస్ ఇట్ పాసిబుల్? అదేవిధంగా మీరు సబ్స్టాంటివ్ మ్యాటర్ కరెక్ట్గా అడ్వకేట్కి ఇవ్వకపోతే యూ కెనాట్ ఫ్రేమ్ ది ప్లీడింగ్స్. లైఫ్ ఆఫ్ ఎ లిటిగేషన్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ప్లీడింగ్స్. ప్లీడింగ్స్ అంటే ఏంటి? మీరు ఇచ్చిన మెటీరియల్ని ఆయన లాతో కలిపి ఈ విల్ డ్రాఫ్ట్. సో కాబట్టి మీరు డోంట్ సే దట్ అడ్వకేట్, డోంట్ బ్లేమ్ హిమ్. ఇఫ్ యూ గివ్ పర్ఫెక్ట్ ఫ్యాక్ట్స్, డెఫినెట్లీ 99% అడ్వకేట్స్ విల్ బ్రింగ్ యూ ఎ సక్సెస్ఫుల్ లిటిగేషన్. చాలామంది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేస్తారు, అది ఫైల్ చేసిన తర్వాత ఇస్తారు. ఈ విధంగా అడ్వకేట్స్ దే కెనాట్ రియల్లీ డూ జస్టిస్ టు. సో అందుకని మీరు ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు అడ్వకేట్ మీరు బాగా ప్రాబ్లమ్ని డైజెస్ట్ చేసుకొని ఎంత సింపుల్గా అడ్వకేట్ చెప్తే అంత ఎఫెక్టివ్గా డ్రాఫ్టింగ్ చేస్తారు. డ్రాఫ్టింగ్ అనేది ఒక ఇదన్నమాట, స్కిల్. రామాయణంలో
హనుమంతుడు వచ్చేటప్పుడు ఆయన లంకా పోయిస్తాడు అనమాట. రామాని సత్యం పరిస్థితి కదా. ఈ యూజెస్ ఫస్ట్ వర్డ్ చూచితి. ఎందుకు చూచితని యూజ్ చేశాడు? ఎందుకు సీత అని యూజ్ చేయాలి? హనుమంతుడు అంటున్నాడు, నేను సీత అంటే లేదని చెప్తానేమో, రాముడు చనిపోతాడేమో. నేను చూచిందంటే ఆయనకు ఒక నమ్మకం వస్తుంది, ఎక్కడో ఉంది, నేను తెచ్చుకోగలను, ఉన్నది ప్రాణంతో చూచితి. అదేవిధంగా మీ ఫ్యాక్ట్స్ అన్ని ఇస్తే ఆయన ఈ ప్రొసీజరల్గా సబ్స్టాంటివలైజ్ యువర్ హ్యాండ్స్, ప్రొసీజరలైజ్ అడ్వకేట్స్, ఈ రెండు కేర్ఫుల్గా చేస్తే సక్సెస్ఫుల్గా మీరు లిటిగేషన్ ఫైట్ చేయగలరు. నాట్ దట్ సబ్స్టాన్స్ ఉండాలి, బట్ 99% ఈ టెక్నికల్ ఫ్లాస్ ఉంటాయి అన్నమాట. మనం సరిగ్గా కొట్లాడలేదు కదా, అందుకే ఓడిపోయేంత ప్రసక్తి రాదు. ఎవ్రీ కేస్ యూ కెనాట్ విన్. బట్ ఇంకోటి ఏమంటే, ప్రతి కేసులో యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు గివ్. వై యూ హ్యావ్ టు గివ్ యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్? ఒకసారి మీరు కింది కోర్టులో ఓడిపోతే అప్పలేట్కి పోయినప్పుడు మీరు కొత్త ఫ్యాక్ట్స్ యాడ్ చేయలేరు. No court will allow amendment of your pleadings. Whatever pleadings you have drafted in lower court, they stand as they are until the matter goes to Supreme Court. So the pleadings where they draft in the very first court, it is also known as foundation of your litigation. ఇవి మీ డిపార్ట్మెంట్గానే కాదు, మనం చేసే ప్రతి పనిలో ఇంత కేర్ తీసుకుంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ అంతా రావన్నమాట. ఇప్పుడు కోర్టులో ఎందుకు ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఐ కెనాట్ బ్లేమ్ ది సివిల్ సర్వెంట్స్, బట్ స్టిల్ ఇఫ్ యూ టేక్ మోర్ కేర్ అట్ దిస్ లెవెల్, 50% ఆఫ్ లిటిగేషన్ క్యాన్ బి రిడ్యూస్. సో మీకు కూడా మీ దాంట్లో ఏది చేసినా ఈ విధంగా చేస్తే ఇది అవుతుంది అనమాట. అందుకని మీకు మెయిన్ పాయింట్ ఏమంటే, సబ్స్టాంటివ్ లా, ప్రొసీజర్ లా, ఆల్వేస్ రిమెంబర్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Lord Macaulay drafted your CRPC, Criminal Procedure Code, and all this because మనకి ఎంత సబ్స్టాంటివ్ లా ఇంపార్టెంట్, ప్రొసీజర్ లా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ టూ థింగ్స్ యూ మస్ట్ నో హౌ ద అడ్వకేట్స్ విల్ డూ ఇట్, అండ్ దట్స్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ because sometimes advocates accept more cases than their capacity and they are unable to concentrate on that. So to get over all this problem, as the persons who are responsible for root of the litigation, your duty is to crystal it, explain in detail so that you can fight with great vigor and capacity. This is one angle. Then other angle says, how many can you go to High Court directly? మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు హైకోర్టుకు పోగలరా డైరెక్ట్లీ? ఏ రిట్ ఎందుకు? ఏ రిట్కి పోతావు, ఎందుకు పోతావు? సో లిబర్టీ. సో అదే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ ఒక్కసారైనా చదవండి. అది మీ ధర్మము. ఎందుకు ధర్మం అంటే, కాన్స్టిట్యూషన్ ఏముందంటే ఫస్ట్ వర్డ్, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, secular, socialistic, democratic republic and give it to ourselves. ఇది మేమే రాసుకున్నాము, మా కొరకే రాసుకున్నాము అంటే, the moment you become Indian, it is a fundamental duty to read the Constitution. మీ కాన్స్టిట్యూషన్ చదవాలంటే మీ లైఫ్ స్టైల్లోనే మార్పు వస్తుంది. ఎందుకు మార్పు వస్తుంది? గవర్నమెంట్ ఏమైనా బ్లేమ్ చేస్తే మీ బ్లేమ్ సీఎం, వాడు దొంగ, వీడు దొంగ. దొంగలు కదా. ఎందుకు? మనం ఓటేస్తేనే కదా వాళ్ళు లీడర్స్ అయ్యాం. యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏ విధంగా వేస్తే ఆ చర్చ మరుస్తుంది.
ఏ మనిషికి నువ్వు ఓటేస్తే ఆ మనిషి వస్తాడు. దానికి ఆయన ఎందుకు పెంచాలి? ఇవన్నీ ఎందుకంటే మనము ఈ టెక్నాలజీలో, ఈ కంప్యూటర్లో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, ఏరోనాటిక్స్లో we have reached peak in the world, but we have not reached to understand what is the concept of democracy. Democracy అంటే ఏంటి? The moment you understand this, India will not be a hell, it will be a heaven. For lack of knowing all these things, we are spending lot of money on judiciary. ఎందుకు మనకి ఎన్ని కోట్లు భారతదేశంలో? మీన్స్ we are not able to follow what we have written in the constitution. అందుకనే ఒక ప్రాబ్లం ఉంటుందన్నమాట. లుక్ బిఫోర్ యూ లీవ్. దుంకే ముందు చూడు. నువ్వు మాట్లాడే ప్రతి వర్డ్ని దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమని ఆలోచించి మాట్లాడితే ఇట్స్ గ్రేట్. డెవలప్ దట్. ఇట్స్ నాట్ డిఫికల్ట్. బికాస్ దిస్ కంట్రీ ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. మీరు ఎప్పుడు మన ఇంటి గురించి మాట్లాడకండి. 70% ఇంటి గురించి మాట్లాడబడ్డా 25% దేశం గురించి మాట్లాడాలి. దేశం లేని మనం లేము. Why all these problems are coming? Because you are entrusting the responsibility to few individuals. They are doing as they like and we are suffering. And we cannot blame. So these are some of the things you can. Now, since your responsibility of managing your forest మీరు చేసే పని ఎంత గొప్ప పని అంటే, మనుషులు బతకాలంటే మీరే అవసరం. ఎందుకు? గ్రీనరీ లేని ది ఎయిర్ ప్యూరిఫై కాదు. పొల్యూషన్ ఇస్ గోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్. దాన్ని కాపాడడానికి మీ గ్రీనరీ కావాలి. సో జస్ట్ లైక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, just like air, just like water, your activity is also important. That's why you always respect greenery. Pacha pandalu chuste, chetlu chuste, everybody gets thrilled. Why? Because he thinks he is going to get fresh air, fresh fruits. So therefore, your responsibility is also important, like others, in order to going for this forest activities. So thank you very much. If you have got any doubt, ask me. And if I bore you, excuse me. Tell me. చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Nobody should go from here having a doubt. మేము చెప్పకపోతే తర్వాత చెప్తామని చెప్తాము, కానీ మీరు ఏ అనుమానం డౌట్స్ పెట్టుకొని పోవద్దు. ఎట్లయితే మనం అంటాం కదా, హిందూస్లో కష్టం, ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి పోవాలని. మీరు వచ్చిన వాళ్ళు మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేసుకోండి. చెప్పండి సార్. ఒక లారీ ఇబ్బంది పడుతున్నాం సార్. పట్టుకుంటే వాస్తవంగా అథరైజ్ ఆఫీసర్ సీజర్స్ పెట్టుకున్నాం, సపరేట్గా కోర్టు నిర్ణయాలు బాధపడుతుంది. ఈ సీజర్స్ ఆథరైజేషన్ కాన్ఫిస్కేషన్ ప్రాసెస్లో ఉంటారు డిఎం. ఈ లోపలనే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొస్తారు. ఈ లారీ ఒక రోజు 20,000 రూపాయలు హైర్ చేస్తుంది. ఒక నెలలో 20 రోజులు హైర్ చేస్తే 4 లక్షలు వస్తుంది. 12 నెలలకు 48 లక్షలు వస్తుంది. ఈ లారీ ఫారెస్ట్ వాళ్ళు తెచ్చాడు, పెట్టేసినారు. సరే, నేరం చేసిండొచ్చు. మేము లారీని విడుదల చేస్తే లారీకి షూరిటీ ఇస్తాము, ప్రాడ్యూస్ ఉంటుంది. ముద్దాయి గురించి మాకు అవసరం లేదు, కోర్టులో ఏమి నిర్ణయిస్తే అది. కాబట్టి 48 లక్షలు సంవత్సరానికి నేషన్ లాస్. ఎందుకంటే ఊరిక పెట్టేందుకు దానికి భయపడతాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కోర్ట్ టు రిలీజ్ ది లారీ ఇన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది లాస్ ఆఫ్ 48 lakhs అని ఒకటి మెమోరాండం ఇస్తే హైకోర్టు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రొసీజర్ ఏముందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైతే సీజర్స్
విత్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్ ప్రొసీజర్లో ఉందో అప్పుడు ఏ కోర్టు కూడా ఇంటర్ఫియరెన్స్ లేదు అనేది సుప్రీం కోర్టు జడ్జిమెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రొసీజర్ విత్ ద డిస్ట్రిక్ట్ ఇది ఆథరైజ్డ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 44(2)E ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు టేక్ అపీల్ ఆన్ దిస్ లారీ కేస్. సో హౌ ది హై కోర్ట్ interfere? There is Supreme Court judgment. When there is the procedure with the authorized officer, no court will interfere. One judgment is there, and 2E is also there. After completion of procedure with the DFO and the CF also authorized officer, after completion of these two people, then only district court is procedure. And that's why I have directed to the High Court, and the High Court will give. What is the number one? Number two, main burning problem ఏమంటే సార్ ఇది కొంచెం తర్వాత బర్నింగ్ ప్రాబ్లం ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఏమంటే ఎంత చెప్పైనా క్లియర్ ఫీలింగ్ అప్రూవల్ ప్లబింగ్ ప్లాంటింగ్ ఇంత లాభం చెప్పేనా కానీ గవర్నమెంట్ పాలసీ ఎస్టిమేట్ అండ్ శాంక్షన్ అయితే ఇంత లాభం చెప్పకపోతే అర్థం భూమి క్లియర్ అవుతాయి. అప్రూవల్ కూడా ఇంత చిన్నది అడుగు మొక్కలు పెడితే ఆ చెట్టు ఇది అది సరే గవర్నమెంట్ పాలసీకి ఎట్లతో అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాడు ఎంక్రోచ్మెంట్లో ట్రై చేస్తున్నాడంటే ఒక ఎఫ్బిఓకు 100 ఎకరాలు ఉంటాయి. చూస్తూనే ఉంటాడు, ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాడు రాత్రి పగులు. ఈ పక్క షేరోడు ఎంటర్ అవుతుంటే ఈ పక్క చెప్తాడు, వాడు ఎంటర్ అయితే చెప్పాలి. అదే ప్రకారం వీటికి అంతా బాగానే ఉంటుంది. చెట్టు కొడితేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెట్టు కొట్టకుండా నిలబెట్టేస్తాడు. బుష్ క్లియర్ చేయాలి, చెట్టు కొట్టాలి, ప్రాసెస్ అయింది కాబట్టి నిలబెట్టేసి కానీ ఇది ప్రిపేర్డ్. ఈ మనం ప్లాంటేషన్ వేసినాం క్లియర్ ఉంది, రాత్రి దున్నేసి వాడు కంది పత్తి వేసేస్తాడు. వేసేస్తే మనం ప్యూఆర్ చేస్తాం. ఆల్రెడీ మళ్ళీ చేసి పెట్టాం క్లియర్గా వేసేస్తే మనం వాడి మీద ప్యూఆర్ వేస్తే వాడు చక్కగా పోతాడు హైకోర్టుకు. ఏదో సర్వే నెంబర్ వేసి ఒక లాయర్ ద్వారా పోతాడు. సార్ పూర్ ఫెలో, ల్యాండ్ ఫెలో కష్టపడి ఎక్కువ 20 ఏళ్ళ నుంచి షేర్ వేసుకుంటుంటే పత్తి నాటుతున్నాడు సార్, కంది వేసినాడు సార్, ఫారెస్ట్లో కేసు. కోర్టు మెయింటెనెన్స్ స్టేటస్ ఆన్ ఎస్టర్డే అంటే ఎట్లుంటే అక్కడ చేయమని వాడు ఆల్రెడీ కంది వేసుకుంటున్నాడు, మనం ఎక్కడ దానికి ఇది సరే ఒకటి పోయింది భూమి బాగానే ఉంది. ఇది చూసి అంటువ్యాధి అరే వాడు చేసుకుంటే కూడా కోర్టు వానికి అని ఇచ్చిందంటే ఆర్డర్. ఇంకొకడు కనీసం అంటే ఖమ్మం జిల్లాలో 10,000 ఎకరాలు ఒకే దగ్గర బయారం సెక్షన్లో 500 ఎకరాలు ఒకే దగ్గర జరిగింది. దాని మీద స్టే వచ్చింది. లక్షలు కాస్ట్ ఎంత? క్లియర్ ఫీలింగ్, అప్రూవల్, ఇంత ఒక్కొక్క నర్సరీ, కాస్ట్ ఆఫ్ సాయిల్, బ్యాగ్ పెంచడము లక్షలు అయింది. ఇది లాస్ట్ కాలం, నేషనల్ పెద్ద లాస్ట్. ఇది ఎట్లా చేయాలి? హైకోర్టు ఇట్లా కేసులు హీనా ఉంటే వీళ్ళు అది కానీ సాల్వ్ అయితే మనం ఏమి ఇచ్చినా నేను చెప్పిన మాట ఈ హైకోర్టు చెవులో పోయింది. ఈ సాగు మధుసూదన్ రెడ్డి సార్ పాపం ఆయననే వస్తుంది వెంటనే ఫోన్ చేసినాడు, ఇట్లా ఏర్పడింది అనేది వచ్చేసినాడు. వచ్చేస్తే చెప్తారు కోర్టు జరిగింది. వచ్చేస్తే లంకమసంలో నెక్స్ట్ డే మూవ్ చేసినారు. మూవ్ చేస్తే బెంచ్ క్లర్క్ ఈయనకు వచ్చే కాపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే బదులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని పెట్టేసినాడు. జడ్జి పోయిన ఫారెస్ట్ కేసు పెట్టేసినాడు.
ఈసారి లిస్టు చూసుకొని ఎడ్యుకేషన్ అంటే నాకు లేదు కదా ఈసారి పోలేదు. ఆడ బెంచ్ పోయింది, సార్ మార్క్స్ చూసేసి జస్ట్ స్టేడ్ అని ఇచ్చేసింది. కాకి వచ్చేసింది సార్ సాయంత్రం మాట్లాడారు. అదేంటి అండర్వేట్లో డిఎఫ్లు అందరూ వచ్చి లంచ్ బాక్స్లో వేసేస్తే ఆయన కూడా వచ్చేసింది అని పోయి సర్టిఫికేట్ చెప్పకపోతే ఆయన కాపీలో ఫారెస్ట్ ఉంది, ఈయన కాపీ ఎడ్యుకేషన్. ఇవన్నీ ఎట్లా సాగు? వీళ్ళకు అపార్ట్ ఫ్రమ్ ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి. అవి ఒకటే కాదు. ఇట్లా హైకోర్టులో మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లారీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీ దగ్గరికి వస్తే ఏమన్నా ఏమంటే ఇది స్టేజ్ మేనేజ్మెంట్. ఇంకొకసారి 3 ఫుటాన్ని ఎఫ్బిఓలు ఎఫ్ఎస్ఓలు శాలరీ 20,000 25,000 సంసారము పిల్లలు చదువు. ఈ కోర్టు హైదరాబాద్ పోవాలంటే 20,000 ఆఫీస్ సస్పెండ్ చేస్తున్నారు. ఇవన్నీ నేకెట్టుకుంటున్నారు. హయ్యర్ అఫీషియల్స్ కానీ జడ్జెస్ దృష్టి కానీ స్టేజ్ మేనేజ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జడ్జిమెంట్ కాపీ వాడు ఏం పెట్టినాడో మనకి కూడా డిపార్ట్మెంట్ ఫోన్ చేసుకొని సార్ ఇక్కడ ఉన్నాయి ప్రతి జడ్జి దయచేసి ఎనీ మ్యాటర్ ఆఫ్ దిస్ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియరింగ్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని మీరు గవర్నమెంట్ ని డిమాండ్ చేయండి. ఇప్పుడు చూసుకోవాలి ఎఫ్బిఓలు మీ పనులు చూసుకో, లాలో ఉంది వితౌట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ వితౌట్ హియరింగ్ అదర్ పార్టీ నో డిసిషన్ షుడ్ బి మేడ్ బై ద జడ్జ్. దానికి ఏం చేస్తున్నారు? కాపీ డిసిషన్ అంటారు. సార్ మేము చెప్పినాం సార్ అంటే చెప్పినారు మనకి ఇంట్రెస్ట్ లేదు. సో హియర్ ఇట్ ఇస్ నాట్ బీయింగ్ ద జడ్జ్. ది సిచ్యుయేషన్ ఇస్ స్టేజ్ మేనేజ్. That thing we have to directly or indirectly bring to the notice of the authorities. Why? Because there is no end for this. చిన్న వాళ్ళు ఏం రిపోర్ట్ రాసినా ఏం చేసినా ఒక్కరు చేసే పని కాలేదు. కలెక్టివ్ చేసే డబ్బులు కాదు. ఎవరు చేసినా వాళ్ళని సస్పెండ్ చేసినా డిస్మిస్ చేస్తారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. బట్ ఇవన్నీ ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చేసి దీనికి సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ నేషనల్ లాస్ అది నీది నాది కాదు సరే 2 చెట్లు పోతే పోయిన మొత్తం భూమే పోతుంది. అందులో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది ఇలాంటి యూ మస్ట్ ఫైండ్ అవుట్ సమ్ విత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాలంటీర్. ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇది లా యూనివర్సిటీ ఏదన్నా హైకోర్టు నుంచి లాయర్లు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. దీని మీద కొంచెం నేను చేసేది చెప్పారు కాబట్టి ఎప్పుడైనా వస్తే మేము డిస్కస్ చేయాలి. దీనికి ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు నేను ఏసీఎఫ్ లా చేశాను కాబట్టి దీని మీద కొద్దిగా అవగాహన ఉంది. దీని ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ అంటే మన డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఎవరినో వాళ్ళని ఎవరైతే ఎంక్రోచర్ ఉన్నారో వాళ్ళని కోర్టుకు పంపిస్తారు. కోర్టు పంపగానే వాడికి కాబట్టి కోర్టు ఏంది ఇమీడియట్గా ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఏం పాస్ చేయరు. వాడు కోర్టులో ఫైల్ చేయగానే ఎమ్మెల్యే వాళ్ళకి డబ్ల్యూపీ మనకి ఇస్తారు. ఇవ్వగా ఏం చేస్తారంటే ఇందులో జీపీలు కూడా కొంతమంది, నాట్ ఆల్ ద జీపీస్ ఆల్ ద డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ ఉండరు. ఇందులో యాడింగ్లో అందరూ కొంతమంది అందరూ ఉండరు. కాబట్టి ఇన్ టైంలో ఆ డబ్ల్యూపీని ఆ రిట్ పిటిషన్ని మన డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేసి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే దాని మీద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఇమీడియట్గా మనం జీపీ నోటీస్ పంపించాం. ఎందుకంటే అది పంపించినప్పుడు డిఎఫ్ఓ కన్సర్న్ డిఎఫ్ఓ ఎంబడే ఏం చేయాలంటే దాని మీద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మన కేసు ఫైల్ అవుతుందో వెరీ నెక్స్ట్ డే కోర్టులో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దానికి ఇప్పుడు మన తరపున ఉన్న జీపీ కానీ ఏజీపీ కానీ ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పాలి. అది చెప్పకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్వ్యూలో కనుక మన వాళ్ళు ఇవ్వకపోయినా లేదా మనం ఇచ్చిన దాన్ని జీపీ అక్కడ ప్రజెంట్ చేయకపోయినా కోర్టు ఇంటరీమ్ డైరెక్షన్ ఇస్తుంది. ఇంటరీమ్ డైరెక్షన్లో అలా మెజారిటీ ఆఫ్ ది ఇంటరీమ్ డైరెక్షన్లో ఫేవర్ టు ద పిటిషన్కి వస్తుంది. వచ్చినప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఎప్పుడైనా దాని మీద కోర్టు ఇంప్లిమెంట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా 100% వాడికి ఫేవర్గా ఉండదు. దాన్ని కూడా మనం
ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పనిసరి యువర్స్ ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. Understand? ఎందుకంటే I have personally seen, I have seen so many DFOs not attending the court cases immediately. Okay? అదే విధంగా మన స్టాఫ్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఒక కేటగిరీ కాదు, అందరి కేటగిరీ, ఈవెన్ జీపీలు ఇన్ టైంలో కోర్టుకు ప్రజెంట్ చేయరు. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కేసులు లూజ్ అవుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మైనింగ్ కేసులు హైదరాబాద్లో, వికారాబాద్ ఏరియాస్లో మైనింగ్ కేసులు మొత్తం హ్యాండింగ్లో ఉంటాయి. వాడు అన్ని ఫాల్స్ ఎవిడెన్స్ పట్టుకొచ్చినప్పుడు మనం ఆ జడ్జి ముందర మనం కరెక్ట్ ఎవిడెన్స్ మనం చూపించాలి. ఇవి కూడా మనం కొద్దిగా రిఫైన్ కావాలి. అంటే అంటే ఎవరిని కూడా తప్పట్లు కాదు, సిస్టమ్ తప్పడుతున్నాం. సిస్టంలో మనం బాగా మనం కోర్టు తప్పమంటారు కాదు, కోర్టుకి మనం ఏదైతే ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తామో దాన్ని బట్టి జడ్జి ఆర్డర్స్ పనిచేస్తాం. జడ్జికు చెవులే ఉన్నాయి, కళ్ళు లేవు, చూస్తాడు రిలివెంట్ జీవోస్. సో కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా సెక్షన్ ఆఫీసర్స్ అండ్ రేంజ్ ఆఫీసర్లు తప్పనిసరిగా మనం ఈ ఎవిడెన్స్ లో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ లో తప్పనిసరిగా ఇన్ టైంలో మనం ఎన్నికలు ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రాపర్ గా సపోర్ట్ చేస్తే డిఎఫ్ఓలు ఇన్ టైంలో వాళ్ళకి కోర్టు ప్లాన్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు మద్దిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అది నాకు అంటే ఎందుకంటే ఇందాక డిస్కషన్ అవుతుంది కాబట్టి మెజార్టీ ఎందుకంటే నేను జీపీతో రెగ్యులర్గా జీపీ ఇంతకుముందు. సో ఆ జీపీలు కూడా మనం ఇప్పుడు ఎవరైతే మన ఆఫీసులో ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ నుంచి కోర్టులో ప్రజెంట్ చేస్తున్నాడో మనం కూడా రెగ్యులర్గా జీపీతో ఇంటరాక్ట్ కావాలి. మనం కావాలి నేరుగా ఇప్పుడు ఏసీఎఫ్ లాగా ఐ యూస్ టు డూ ఆల్ ది ఇంటరాక్టివ్ సెషన్ విత్ జీపీ దగ్గరికి వెళ్ళి మేడం మా దగ్గర ఓవర్ ఇస్ దట్ మేడం ఆర్ సార్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులు అంటే మా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తాం. ఐ యూస్ టు ఈవెన్ గో టు ఎడిషనల్ జీపీ దగ్గరికి వెళ్ళి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కేసులను కూడా బలవంతంగా మీ డేట్ చేయించేది. అది ఆల్మోస్ట్ జడ్జిమెంట్కి ఆర్డర్స్ పాస్ చేసే ముందర ఇమీడియట్ గా అవతల లాయర్ ఏం చేస్తాడో టైం తీసుకుంటాడు. ఇటువంటి పర్సనల్ గా కోర్టులో కోసం చూశాను. ఇవన్నీ మేనేజ్మెంట్ ఆఫ్ ది థింగ్స్. దీంట్లో మన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇది అందరూ ప్రేమ ఉంటుంది కాబట్టి దీన్ని చేయాలంటే సిస్టమ్ వేస్ట్. మనం ఇండివిజువల్ గా మనం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే మన సిస్టమ్ ట్రాన్స్పరెన్సీతో పెట్టుకుంటే మనం ఒక్కలో చేసేది కాదు, అట్లని చెప్పేసి మనం కాము కూర్చోడం కాదు. మనం ఒక్కలమైనా కూడా మనం డ్యూటీ సక్రమంగా చేస్తే మెజారిటీ ఆఫ్ ది కేసు తప్పనిసరి చేయొచ్చు. నేను కొన్ని కేసులు అది రేంజ్ ఆఫీసర్ చాలా మంది కమిషన్ పడింది పాల్వంచలో జైలుకి వెళ్ళారు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ హయ్యర్ కోర్టు పోయాడు. హయ్యర్ కోర్టులో సార్ మీకు చిన్న సాక్ష్యం చెప్పాలి సార్ మాకు ఎవిక్ట్ అవుతామని చెప్పాను. నథింగ్ డూయింగ్ అన్నాను. మన దగ్గర ఉన్న సిన్సియారిటీ వీళ్ళు హెల్ప్ చేయాలి. అది లేనంత వరకు డిపార్ట్మెంట్లో ఎన్ని కేసులు పెట్టా ఏదో అయ్యేది లేదు. I just wanted to convey few cases which coming before the court. అంటే కోర్ట్ లోపల హైకోర్టు లోపల ఎటువంటి కేసులు వస్తున్నాయనేది జస్ట్ చిన్నగా బ్రీఫ్ చేస్తాను. బికాజ్ I gone through some cases, judgments and some discussions with the AGP of High Court, Sri Madhusudan Reddy garu. సో ఆయన ఏం చెప్పారంటే నాకు ప్రాపర్ ఇన్ టైం లోపల ఏదైతే మెటీరియల్స్ కానీ కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ దానికి రిలవెంట్ జీవోస్ కానీ నోటిఫికేషన్స్ కానీ మీరు సరైన టైంలో జీపీ గారికి ఏజీపీ గారికి అందించినట్లయితే వాళ్ళు ప్రాపర్గా స్టడీ సార్ కూడా అదే చెప్పారు. మెటీరియల్స్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ అప్లికెంట్ ఏదైనా ఎటువంటి ఇదివరకు ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఉన్నాడా అంటే రిపీటెడ్గా ఆయన ఇట్లాంటి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ కానీ ఏమైనా రేజ్ చేస్తున్నా గాంజా కానీ అదర్ అన్వాంటెడ్ ప్రొడ్యూసర్స్ ఏమన్నా ల్యాండ్స్ లోపల పండిస్తున్నారు అవన్నీ ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చినట్టయితే సో అదంతా కూడా కోర్టు దృష్టిలోకి తీసుకోపోవడం జరుగుతుంది. అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్ నోటీస్ అంటే డిస్ప్యూట్లో ఎప్పుడైనా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎవిక్ట్ చేయించేటప్పుడు అది ఫారెస్ట్ ల్యాండ్లో ఉండి వాడు సాగు చేసుకునేటప్పుడు ఆయన ఎవిక్ట్ చేయించాలంటే ఆ ఎవిక్ట్ చేయించేటప్పుడు మీరు ప్రాపర్గా ఒక నోటీస్ ఒకటి ఇష్యూ చేయాలి. ఆ నోటీస్ ఇష్యూ చేశారా లేదా అనేది ఫస్ట్ కోర్టు చూస్తుంది. వెదర్ షోకాజ్ నోటీస్ హ్యాస్ ఇష్యూ టు ద ల్యాండ్ గ్రాబరా కాదా అనేది మీరు ఒకసారి ఇష్యూ చేయాలి. ఫస్ట్ నోటీస్ అనేది దిస్ అ వెరీ ప్రిలిమినరీ ఫండమెంటల్ థింగ్ అదొకటి. ఇంకోటి ఫైల్ ప్రాపర్ కౌంటర్. ఇప్పుడు ఎప్పుడో ఇన్సిడెంట్ జరుగుతుంది తర్వాత ఎప్పుడో టైం బార్ అయిపోయినాక మీరు కోర్టును అప్రోచ్ అయితే దట్ ఈస్ అగైన్స్ ద లిమిటేషన్ యాక్ట్. సో దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ ద కేస్. అండ్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అని వచ్చినాయి. దాని ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ ఏంది అగ్రికల్చర్ ల్యాండ్ ఏంది ఇదంతా కూడా మీకు ఈజీగా కోర్టు దృష్టికి పోతుంది అన్నట్టు. సో గూగుల్ మ్యాప్స్ కూడా ఎవరు ఫైల్ చేయట్లేదు, ఎవరు ఏజీపీస్కి సప్లై చేయట్లేదు అని చెప్పేసి సపరేట్ చేయట్లేదని ఒక వాదన.
సో ఇటువంటివన్నీ కరెక్ట్గా చేసుకోవాలన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొంత ప్రైవేట్ ల్యాండ్ లోపల కూడా ఇవి కొంత శాండల్ కానీ ఇంకా టీ ప్లాంటేషన్స్ కానీ కొంత విత్ ద పర్మిషన్స్ అండ్ లైసెన్సెస్ సమ్ ఫ్యూ పీపుల్ కెన్ రేజ్ దీస్ ప్లాంటేషన్. సో మీరు ఎక్కడైతే టేక్ ఉందో ఎక్కడైతే శాండల్ ఉందో కూడా కొన్ని జాగాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కేసులు పెడుతున్నారు. సో మీరు ఫస్ట్ తెలుసుకోండి వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు ఫైల్ బుక్ ఎనీ కేస్ వెదర్ దే హ్యావ్ ఎనీ లైసెన్సెస్ ఆర్ పర్మిషన్స్, ప్లీజ్ వెరిఫై. Once if they don't have any supported licenses or permission, then you can straight away book the cases, so that there is a chances you people can be win the cases in the courts అన్నట్టు. అదొక అంశం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే చాలా కేసులు ఎట్లా వస్తున్నాయంటే ఈ ROFR చట్టం ప్రకారం ఒక ఆ కట్ ఆఫ్ డేట్ 2015 ఒక 13/12 December 13, 2005 అని ఒక కట్ ఆఫ్ డేట్ విధించారు. ఆ కట్ ఆఫ్ డేట్ అప్పుడే వీళ్ళు అప్లికేషన్స్ అన్ని గ్రామ సభలో పెట్టేసుకొని ITDA అన్ని ప్రాసెస్ ఫిల్అప్ చేసుకొని వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. తర్వాత వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే అప్పుడు ఏదైతే ROFR పట్టాలు ఇచ్చారో అప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు మైనర్స్గా ఉన్నారు. ఈ మైనర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తర్వాత కూడా పక్కన ఇంకో కొంత ఎక్స్టెంట్ సాగు చేసుకుంటూ నౌ దే బికమ్ యాజ్ ఎ మేజర్స్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ అగైన్ ఫర్ గెటింగ్ ఆఫ్ ROFR పట్టాస్. ఇది సో వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అందరూ ఫారెస్ట్ ల్యాండ్ కావాలంటే డే బై డే ఇట్ ఈస్ డిక్రీజింగ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే హౌ ద ఫారెస్ట్ ల్యాండ్స్ ఆర్ డిక్రీజింగ్. సో ఈ ఏరియాస్ లోపల మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కోర్టుకి వెళ్తే ఏమంటారు వీడు ఏం చేస్తారు ఫస్ట్ గ్రామ సభ లోపల వెళ్ళేసి అక్కడ పర్మిషన్ అంటే డూబియస్ సర్టిఫికేట్ ఈస్ క్రియేటింగ్ వన్ డూబియస్ సర్టిఫికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్పంచ్ హూఎవర్ గ్రాంటింగ్ అథారిటీ ఇస్ దేర్. అక్కడ ఒకటి ITDA ఆఫీసర్ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి ఆయన సిగ్నేచర్ కూడా ట్యాంపర్ చేసి ఏదో చేసి అదొక తెచ్చుకుంటున్నాడు పట్టా. ఇంకోటి MR ఆఫీస్లో వెళ్ళి ట్యాంపర్ చేసి మళ్ళీ ఒక పట్టా ఇవన్నీ తీసుకొచ్చుకొని సో హీ వాజ్ అప్రోచింగ్ ద హైకోర్ట్. బిఫోర్ హైకోర్ట్కి వచ్చేసి అడ్మిషన్ స్టేజ్లో అడ్మిషన్ తీసేసుకొని తర్వాత నెక్స్ట్ ఆయన ఏం చేస్తున్నారంటే కోర్ట్ ఏం చేస్తుంది జస్ట్ బై అబ్జర్వింగ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ నాట్ టు ఎవిక్ట్ ఒక స్టే ఆర్డర్ ఏదో ఇచ్చేసి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు దట్ ల్యాండ్ అండ్ కటింగ్ trees and whatever the activity which is against the Forest Act, he is doing that. So to reduce these chances at every stage we need to be focused on adoka area. So ivanti issues అనేటివి కోర్టులో జనరల్గా వస్తున్నాయి. సో బిఫోర్ ఫైలింగ్ ఎనీ చార్జెస్ అగైన్స్ ఎనీ రాంగ్ఫుల్ డూయర్ ఫస్ట్ యూ పీపుల్ మస్ట్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రాపర్ ప్రొసీజర్ అనేది చాలా ఎవరైనా అడుగుతారా? వ్యాలిడ్ డౌట్స్ మీకు రిజర్వ్ డౌట్ సెక్షన్ బిజినెస్ సార్ కల్టివేషన్ కేసు ఒక అఫీడర్ డిస్కస్ చేయాలి కోర్టులో ఇప్పటివరకు ఒకసారి మళ్ళీ కల్టివేషన్ కేసు కల్టివేషన్ కేసు ప్లేస్ దగ్గరతో ఒక అఫీడర్ పట్టుకొచ్చిన తర్వాత రేపు చేయాలి కోర్టులో సబ్మిట్ చేయడానికి 24 hours చెప్పి అంటారు. కోర్టు మాకు డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ ఇది ఉన్న టైంలో సార్ మాకు పూర్తి ఫైల్ తయారు చేసి లోపల అక్కడ నెట్ అందుబాటులో ఉండాలి. అక్కడ గూగుల్ మ్యాప్ తీసుకోవాలి. అది మాకు ఫెసిలిటీ ఉండాలి. అవన్నీ చేసి అక్కడికి పోయిన తర్వాత మన డాక్టర్స్ అక్కడ కావాలి కోర్టు తీసుకెళ్ళాలి. డాక్టర్ ఉండాలి. అక్కడ నుంచి మరి ఒక 100 కిలోమీటర్స్ కావాలి. మరి చేసి మాకు 24 hours జరుగుతుంది. నియర్ PHC ఏదైతే ఉందో ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ ఒక డ్యూటీ ఆఫీసర్ డాక్టర్ ఉంటారు. అక్కడ మీరు యూ కెన్ అప్టైన్ ద డాక్టర్ ప్రాసెస్ ఏం చేస్తారు మీరు తరోగా ఎక్సర్సైజ్ చేస్తారు. Any time taken for traveling from the place of offense to the court is not counted for the purpose of limitation. ఈ 24 hours అన్నారు కదా, ఆ 24 hours మీరు తీసుకున్న టైం ఆ 24 hours తీసేసి వేణుగోపాల్ నువ్వు శాటిలైట్ మ్యాప్ తీసుకుంటావు, వాడు చెట్లు కొట్టినాడు క్లీన్ చేసినాడు అని దగ్గర పెట్టుకున్నావు, వాడు ముద్దాయి కాదమ్మా. ఇవన్నీ నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. యాక్చువల్గా చెట్లు కొట్టినట్లు నువ్వు ఏది శాటిలైట్ ఫోటో కానీ ఏం చేసుకుంటావు అన్నీ చేసుకున్నాకనే
నువ్వు అప్పుడు వాడు ముద్దాయిని కన్ఫర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, సరే సార్. అప్పుడు అరెస్ట్ చేయాల్సింది కన్ఫర్మేషన్ అయినాకనే నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను, అరెస్ట్ మెమో ఇచ్చేసి టైమింగ్ చేసి అప్పటి నుంచి 24 గంటల టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది నువ్వు రైలు పోతున్నావు, జీప్లో రైలు పోతున్నావు, ఒక 10 కిలోమీటర్ల దూరాన లారీ లోడ్ అవుతుంది టిమ్మరు. జీప్లో నువ్వు 5-6 మంది పోతున్నారు. వాడు అడవిలో దొంగ గమనిస్తుంటాడు, ఏ సౌండ్ వస్తూ ఉంది అని. దగ్గరకు వచ్చే కొద్ది జీప్ వస్తుంది అని వాడు కన్ఫామ్ అయ్యి వాళ్ళంతా లోడింగ్ చేసి దొంగలు కదా, లోడ్ చేసిన వాళ్ళంతా ఒక 1/2 కిలోమీటర్ పోయి మూసేసి కింద ఉంటారు. ఎవరో చూస్తాం ఎక్సైజ్ వల్ల రైడింగ్ వస్తున్నారా లేదా ఫారెస్ట్ వల్ల చూసుకొని వెళ్ళిపోదామని లారీ ఉంటుంది, టిమ్మర్ ఆడుతాయి. ఈ లోపల యాక్సిడెంటల్లీ గేదెలు పోయి ఎత్తుకులాడుకుంటూ ఒక 2 వస్తారు. మన జీప్ పోయేటప్పుడు వాళ్ళ లారీకి గేదెలు ఏంది లారీ అని చూస్తున్నారు. నీకు కనిపించే వీళ్ళు వాళ్ళు ఎక్కడో గుర్తిస్తుంటారు. ఎవరు ముద్దాయిలు ఈ గేదెలలో పడతారు అంతే కదా. వాళ్ళు ఎప్పుడైతే నేను చూస్తారో వాళ్ళు వెళ్ళిపోతాను. నేను వీడా కాదా అని నువ్వు ఇన్వెస్టిగేషన్లో ముద్దాయి అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలా. 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. కన్ఫర్మేషన్ అయిన తర్వాత నిన్ను నేను ముద్దాయి కావాలని అరెస్ట్ చేస్తున్నాను, మెమో వేసి డేట్ వేసి టైం వేసి అది నువ్వు అరెస్ట్ చేసిన టైం. అప్పటి నుంచి 24 గంటల లోపల ప్రయాణం చేసేసి ప్రొడ్యూస్ చేయవచ్చు. అంటే మనకు ఒక సంఘటన జరిగింది సార్. ఫీల్డ్కి వెళ్ళి పట్టుకున్న తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ లోకల్ ప్రెస్ వాళ్ళకి వచ్చింది, ఇట్లా అరెస్ట్ చేసినారు. పట్టుకునే వాళ్ళు పేపర్ చేసిందంటే నీ అరెస్ట్ మెమో సిఆర్పిసి సెక్షన్ 4 ప్రకారము ఇవన్నీ తయారు చేయాలా. అరెస్ట్ మెమో, సీజర్ మెమో, అరెస్ట్ మెమో చేయాలా. అరెస్ట్ మెమోలో నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను, ముద్దాయి నాకు తెలిపి నన్ను అరెస్ట్ చేసినాడని సంతకం పెట్టాలా. అది టైం అయింది. వాడు పేపర్ వాళ్ళు టీవీలో ఏమన్నాడు, మేము కస్టడీ తీసుకున్నాము, విచారణ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ ఉంది, కేసు అవునా కాదా, తప్పు చేసినా లేదా, తర్వాతనే కన్ఫర్మేషన్ తర్వాత అరెస్ట్. ఇది నీకు రికార్డు, పక్కా రికార్డు. ఎవరైనా పేపర్ చేసుకోండి, మన సంబంధం 24 hours అంటే నీకు సంబంధించిన పని అంతా అయిపోయినాక 24 hours అది అప్పుడు పోలీస్ స్టేషన్ పోతావు, ఏమైనా ప్రూఫ్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, అది దానికి టైం పడుతుంది కదా. ఆ టైం తీసేసి నువ్వు పోలీస్ స్టేషన్ పోయే యాత్ర ప్రారంభమైనప్పుడు 24 hours. సరే, ఇవన్నీ ఏమవుతుంది వెళ్ళిపోక ఏమవుతూ సెక్షన్ 54 కింద 53 కింద నీ ఎన్పిఓ అరెస్ట్ చేసిన అతన్ని 54 కింద నువ్వే వదిలిపెట్టచ్చు. బాండ్ మీద అంత నీకు భయం అయితే టైం అయిపోయింది అనుకుంటే టైం లోపల 54 కింద ఆయన సంతకం పెట్టి వదిలేసి వదిలిపెట్టేది. తర్వాత ఛార్జ్షీట్ అయ్యి సమన్స్ వస్తాయి, ప్రొడ్యూస్ ఏ కోర్టు అవసరం. అంత మీద పవర్స్ ఉంది తెలుసుకోండి అంతే. అది మీరు ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ప్రైవేట్ సర్వెంట్స్ కంటే మీరు రెస్పాన్సిబుల్ పర్సన్స్. దేర్ఫోర్ మీరు గవర్నమెంట్ సర్వెంట్ చేస్తే ఒక పెద్ద గొప్ప కీర్తి అన్నమాట. మిలిటరీలో ఉన్న వాళ్ళకి ఎంత రెస్పెక్టో మీకు అంతే రెస్పెక్ట్. ఈ సివిల్ లైఫ్ స్మూత్గా ఉండాలంటే సివిల్ సర్వీస్ చేస్తుంది. కాబట్టి టేక్ యువర్ జాబ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ జాబ్. థ్యాంక్ యూ. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం చాలా చక్కటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు నర్సరీ యూనివర్సిటీ వాళ్ళు. ముఖ్యంగా దానికి రిజిస్టర్ ఆఫ్ నర్సరీ యూనివర్సిటీ బాలకృష్ణ రెడ్డి గారు చాలా చక్కటి రూపకల్పన చేసి మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు మంచి ప్రోగ్రామ్స్ మనకంతా అంటే టోటల్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నది. మన డిపార్ట్మెంట్కి ఎక్కువ ఎక్కడంటే మ్యాక్సిమం మనం లీగల్ ఇష్యూస్లో ఫెయిల్ అవుతున్నాం. ఇటువంటి ఇష్యూస్లో మనకి నాలెడ్జ్ చాలా అవసరం. ఇది మీరు అంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే లీగల్ ఇష్యూస్ మీద మన డిపార్ట్మెంటల్ లీగల్ ఇష్యూస్ మీద ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీకు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా ప్రతి సెషన్కి మీరు అటెండ్ కండి. ఎందుకంటే
స్కూల్కి కూడా పంపాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో మనం ఎప్పుడు పక్క వాళ్ళని అడిగేసి ఎక్కడ చేయాలి ఏం చేయాలని చెప్పి అడిగి చెప్పడం కంటే మనమే ఒక మాస్టర్ తయారై ఇంకోటి మనం చెప్పే విధంగా తయారు కావాలంటే మీరు ఏ సెషన్ కూడా మిస్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి అవకాశం ఏమాత్రం వచ్చినా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా నర్సరీ రోజు వారు చక్కటి ప్రోగ్రామ్ చేసినందుకు, అదేవిధంగా ఇప్పుడు శంకర్రావు గారు మనకి ప్రొఫెసర్ శంకర్రావు గారు సో శంకర్రావు గారికి మీ అందరి తరఫున మన అకాడమీ తరఫున ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఇంటరాక్టివ్ సెషన్. కాలేజ్లో యువర్ ద ప్రిన్సిపల్, ఫౌండర్ ప్రిన్సిపల్ అంటే పడాలి రామరెడ్డి కాలేజ్ తెలిసిన కూడా హైదరాబాద్ ఉన్నది. దానికి ఒకసారి ఇద ఫౌండర్ ప్రిన్సిపల్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ అని అడగడం వదిలేశారు. మీరు పిలిచారు అప్పటికే 20 years అయిపోయింది. నేనే లైఫ్ అనుకుంటే వేరే వాళ్ళకి ఎట్లా ఆయన చచ్చగా ఉంచుకుంటాడు. కానీ నా ఇంకా వైస్ ప్రిన్సిపాల్ ఏమంటాడు, వాళ్ళు ఏమంటారు, నా స్టూడెంటే ప్రిన్సిపల్ అయితే హ్యాపీ. ఇంకోటి 6:30కి వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఎట్ ఎగ్జిక్యూటివ్ హాస్టల్, వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఉంది ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో, వైల్డ్ టైగర్ మీద. సో అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్. సో ఆల్రెడీ ఎవరైతే ఇన్ క్యాంపస్ ట్రైనింగ్లో ఉన్నారో వారు ప్లస్ అదేవిధంగా FBOs ట్రైనీస్ అండ్ ఆల్సో FSO ట్రైనీస్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా 6:30 షో ఫిల్మ్ షో ఏదైతే ఉందో దానికి అటెండ్ కావాలని చెప్పి డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్. కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు అటెండ్ ద వైల్డ్ లైఫ్ సెషన్ ఫ్రమ్ 6:30 at ఎగ్జిక్యూటివ్ హాస్టల్. Yes, everything is చాలా చక్కటి ఇంటరాక్టివ్ సెషన్ అయిపోయింది. Anything is left? We have anything to discuss or anything to raise? Maybe I am not expert. నాకు ఈ ల్యాండ్ కానీ ఫారెస్ట్ కాదు, నాదంతా స్పేస్ లా, ఎయిర్ లా. I advise government of India, like పొద్దున చెప్పాను కదా, డ్రాఫ్టెడ్ స్పేస్ లెజిస్లేషన్ ఫర్ ఇండియా. సో మాకు ఇదంతా మీరెంతనో మేము కూడా అంతే. కాకపోతే ఒకటి ఏంటంటే మంచి రైట్ ఆపర్చునిటీ, మీరందరూ మాతో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం దొరికింది. మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. సిన్స్ దిస్ ఇస్ ద బిగినింగ్, ఐ హోప్ విల్ కంటిన్యూ మోర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దట్ ఈస్ చూడండి, మీకు ఏమన్నా ఉంది ఫర్దర్గా కూడా ఇది ఉంది అని మీ రిక్వైర్మెంట్ చెప్తే మేము దాని ప్రకారంగా ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. మేము కూడా మార్నింగ్ చెప్పాను కదా, చాలా మటుకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు పర్టికులర్లీ తెలంగాణ గవర్నమెంట్కు, ఏపీ గవర్నమెంట్కు చట్టాల రూపకల్పనలో మాత్రం మా వంతుగా మేము కృషి చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీకి 100 చట్టాలు చేసే అవకాశం దొరికింది. అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. గవర్నమెంట్ కూడా మంచిగా అఫ్కోర్స్ దే ఆర్ సపోర్టింగ్ ఏ లాట్. ఎల్ఏ వాళ్ళు 3 కోట్లు ఇచ్చేవాళ్ళు, మాకు ఇప్పుడు 10 కోట్ల వరకు పెంచారు. ఎందుకంటే మా వర్క్ని చూసి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మీ రిక్వైర్మెంట్స్ ఉంటే ఏమైనా మార్పులు చేద్దామంటే, లైక్ మీరు మాట్లాడుతున్నారు కొన్ని మీ ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఒక్కటి నేను చెప్పగలిగింది ఏంటంటే, మీ ఇబ్బందులు మా దృష్టిని తెస్తే నల్సార్కి ఒక సోషల్ ఫేజ్ ఉంది. నల్సార్ చెప్పిన దానికి కొంత వాల్యూ ఉంది లీగల్ వెటర్నరీలో కూడా. అట్లా మేము టేకప్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. అది ముఖ్యంగా నేను చెప్పండి. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు. చాలా షార్ట్ అయ్యే టైంలో అనుకున్న ప్రోగ్రాము మేము ఇంత షార్ట్ టైంలో చేయము కూడా, కానీ బట్ ఇంకా సిన్స్ మధు చెప్పాలని సారు ఇది వచ్చింది, సరే చేద్దాం లేండి ఏం కాదన్నట్టు మేము ముందుకు వచ్చాము. ఏమన్నా ఇంకా కానీ ఉంటే కూడా మనం టేకప్ లేదు, అట్లేం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా కన్సన్ట్రేషన్తో మా కార్యక్రమం చేసినారు. ఏ కన్సన్ట్రేషన్తో మాకు ఫ్యూచర్లో కంటిన్యూ చేయమని sometimes I don't have government academy కాబట్టి మేము కూడా. So I once again thank the Registrar of Nursery University for giving us such a very good program schedule. చాలా చక్కగా డిజైన్ చేశారు. మంచిగా ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ని పిలిపించారు. మంచి మార్నింగ్ సునీల్ గారు, మధ్యాహ్నం
సురేష్ గారు, ఇప్పుడు ప్రభాకర్ గారు చాలా చక్కగా చెప్పారు, అన్ని విషయాలు చెప్పడం జరిగింది. లేదు మేము ఏదో అనుకున్నాం కానీ మొత్తానికి నర్సరీ యూనివర్సిటీ మాట్లాడేసారు బ్రాండ్ అంబాసిడర్ లాగా లీగల్ ఇష్యూస్లో కనిపిస్తున్నది. తప్పనిసరిగా ఇక ముందు కూడా మీతో పాటు ఇంక మీరు అన్నట్టుగా మా తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ కూడా మీ నుంచి కూడా మాకు ఏ విధంగా హెల్ప్ కావాలని తప్పనిసరిగా మీ దగ్గర నుంచి తీసుకుంటాం సార్. అదేవిధంగా మీకు కూడా మా అకాడమీ తరఫు నుంచి ఏమైనా కావాలన్నా కూడా మీ బ్యాచెస్ కూడా అక్కడ కూడా ఆర్గనైజ్ చేసే విధంగా మా డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకున్నటువంటి కూడా చేయడానికి అవకాశం ఉంది కదా. సో I once again thank the Narsar University and the research of the University for giving us a very good. Thank you.